నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పే కథ పేరు పిచ్చుక కాకి. అనగనగా ఒక ఊరిలో ఒక చెట్టు మీద ఒక పిచ్చుక ఉండేది. అక్కడనే పక్కనున్న చెట్టు పక్కన ఒక కాకి నివసించేది. ఒకరోజు పిచ్చుక గుడ్లు పెట్టినప్పుడు ఆ కాకి తిననిక చూసింది. అయితే పిచ్చుకను అడిగింది, పిచ్చుక నాకు ఒక గుడ్డు ఇస్తావా, నేను తింటా అని అడిగింది. అయితే కాకి అడిగినప్పుడే పిచ్చుక నువ్వు ఫస్ట్ నీ ముక్కుని క్లీన్ చేసుకురాపో అని చెప్పింది. కాకి అప్పుడు ఒక నది దగ్గరికి వెళ్ళింది. నది దగ్గరికి పోతే నది నీ ముక్కు అంత అంత గట్టిగా ఉంది, ఒక కప్పు తీసుకురాపో, దాంట్లో వాటర్ పట్టుకొని నీ ముక్కు క్లీన్ చేసుకో అన్నది. అప్పుడు కప్పు చేయనిక ఒక వాటర్తోనికి వెళ్ళింది. వాటర్తోనికి వెళ్తే అది వాటర్ ఏమన్నా కాకి వాటర్తోనికి వెళ్ళి వాటర్ నాకు ఒక కప్పు చేసి అన్నది. అయితే వాటర్ ఒక ఫీల్డ్తోనికి వెళ్ళి నాకు మట్టి తీసుకురాపో, అప్పుడు నేను కప్పు చేసేసానంటే మట్టి కాకి ఫీల్డ్తోనికి వెళ్తుంది. ఫీల్డ్తోనికి వెళ్తే నువ్వు ఈ మట్టిని ఎట్లా తీసుకుపోతావు అంటే నేను నా ముక్కుతోని తీసుకుపోతా. ఏమి వద్దు, ఒక పెద్ద గడ్డపార తీసుకురాపో అని చెప్పింది. అయితే గడ్డపారతోనికి వెళ్తే మళ్ళీ పాటతోనికి వెళ్ళింది. అయితే ఆయనతోనికి వెళ్ళి ఆడ మట్టి తీయడానికి ఏమీ లేదు, నాకు ఒక కప్పు ఏదో విధంగా చేసి అని అడిగితే చేసి అనేది. అయితే ఒక కుక్కతోనికి వెళ్ళింది కాకి. కుక్కతోనికి వెళ్ళి కుక్క నీకు ఎక్కడన్నా ఏమన్నా గడ్డపార దొరికితే నాకు ఇయ్యవా అని అడిగింది. అయితే కుక్క దొరకలేదు అన్నది. మళ్ళా ఒకతోనికి వెళ్తే గడ్డపారతోనికి వెళ్ళింది. అయితే గడ్డపార అది నువ్వు ఎట్లా తీసుకుపోతావు నన్ను అని అడిగితే ఒక కాకి సైన్యాన్ని తీసుకొచ్చింది. అయితే కాకి సైన్యం కూడా దాన్ని మోయలేదు. అయితే పాటని పిలుచుకపోయింది. పాటను దాన్ని ఒక కబోర్డ్లో పెట్టింది. సాయంత్రం వచ్చి తీసుకుపో అని చెప్తే అది ఆ కబోర్డ్ తెరిచిన పడే ఆ కాకి మంటలు అనుకొని చచ్చిపోయింది. మోరల్ ఏంటంటే పిచ్చుక అమ్మ పిల్లల్ని కాపాడడానికి